Hello everyone, welcome back to See the CC. Let us go through Telangana SN Constable Examination Series, paper number 8, explanation of English questions. Okay. Question number 1. First question chuddam. This is related to the question tags. Okay, so very simple combinations when we learn question tags. Look at this. Sentence emundi ikkada. He goes to the gym every day. And we need to get a question tag for this. See, question tag solve చేయడానికి మనకి కావాల్సిన రెండే ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ ఏంటి అని అంటే, ఒకటి సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్, ఇంకొకటి వర్బ్ ఆఫ్ ద సెంటెన్స్. ఒకవేళ ఆ వర్బ్ మెయిన్ వర్బ్ అయి ఉందనుకోండి, ఇఫ్ ద వర్బ్ ఈస్ అ మెయిన్ వర్బ్స్ అయి ఉంటే ఓన్లీ వర్బ్ ఫామ్ 1, వర్బ్ ఫామ్ 2 లేదా వర్బ్ ఫామ్ 5, దీన్ని మనము V1 ప్లస్ S ఫామ్స్ అని కూడా అంటూ ఉంటాం. ఓకేనా, ఆ ఫామ్స్ మాత్రం మెయిన్ వర్బ్స్ ఉంటాయి. లేదంటే రిమైనింగ్ అన్ని కూడా హెల్పింగ్ వర్బ్స్ కింద కన్సిడర్ చేయాలి. ఇఫ్ V1 ఉందనుకోండి, ట్రీట్ ఇట్ యాజ్ డూ. V2 ఉంటే ట్రీట్ ఇట్ యాజ్ డిడ్. V5 ఉంటే ట్రీట్ ఇట్ యాజ్ డస్. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఒకసారి గమనిస్తే మనము, హీ ఈజ్ అ సబ్జెక్ట్ అండ్ గోస్ అనేది ఎవర్ ఫామ్ V5. చూడండి, గో అనేది V1. ఓకేనా, తర్వాత V2 ఏమవుతుంది, వెంట్. V3 ఏమవుతుంది, గాన్. తర్వాత V4 ఏమవుతుంది, గోయింగ్. తర్వాత V5 ఏమవుతుంది, ద వర్డ్ ఈస్ గోస్. V5 అనేది గోస్. V5 అంటే ఏం గుర్తుపెట్టుకొని చెప్పాను, డస్. ఫస్ట్ ఇది ఐడెంటిఫై చేయాలి ముందు మనం. ఐడెంటిఫై చేసిన వెంటనే ఇమ్మీడియట్లీ ఇది స్టేట్మెంట్ ఈజ్ ఇన్ ద పాజిటివ్ లైక్ దిస్. ఇది పాజిటివ్, ఓన్లీ ఇలాంటి వర్బ్ వస్తే అది పాజిటివ్ కేసులో ఉన్నట్లు. హెల్పింగ్ వర్బ్తో పాటుగా వస్తే నాట్ ఉంటే అది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా పాజిటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు వచ్చే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. సో ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ మనం ఏ విధంగా కన్సిడర్ చేస్తాము, డస్కి నెగిటివ్ ఏమవుతుంది, డజంట్ అనే కాంబినేషన్ ఎక్కడుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు, డజంట్. సెకండ్ ఈజింట్ రాదు కదా, డిడెంట్ రాదు, హ్యాజెంట్ రాదు. డిడెంట్ ఎప్పుడు వచ్చేది, V2 ఉంటే ఒకవేళ డిడెంట్ వచ్చేది. హీ వెంట్ అని ఒకవేళ కాంబినేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు డిడెంట్ హీ పాసిబుల్. సో ఇక్కడ ఓన్లీ ఆప్షన్ కమ్స్ విత్ 1. అండ్ అతి ముఖ్యమైన ఇంకొక లాజిక్ కూడా ఏంటి అని అంటే, పాజిటివ్ ఉన్న వర్డ్ని నెగిటివ్ వర్డ్ చేంజ్ చేసిన తర్వాత సబ్జెక్ట్ని రివర్స్లో యూజ్ చేస్తాం. ఎందుకు సార్ అలా యూజ్ చేయాలంటే, క్వశ్చన్ అని అంటేనే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ రావాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న సెంటెన్స్ చూద్దాం. లెట్ అస్ సే హీ ఈజ్ ఈటింగ్ అని ఒక సెంటెన్స్ చూద్దాం. నౌ హీ ఈజ్ ఈటింగ్లో ఆల్రెడీ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, హీ. హెల్పింగ్ వర్బ్ ఏంటి, ఈజ్. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ దేంట్లో ఉండాలని చెప్పాను, నెగిటివ్. ఒకవేళ స్టేట్మెంట్ నెగిటివ్లో ఉందనుకోండి, క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి ఇన్ ద పాజిటివ్. నౌ ఈజ్ షుడ్ బి చేంజ్డ్ టు ఇజంట్. అండ్ సబ్జెక్ట్ అటువైపు వస్తే ఏమవుతుంది, హీ. సో టోటల్ క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి యూజ్డ్ విత్ ఇజంట్ హీ. ఆ విధంగా యూజ్ చేయాలి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. లుక్ ఎట్ ద స్టేట్మెంట్, యు ఆర్ నాట్ కమింగ్ టు ద పార్టీ. క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చాడు. సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ వాట్ హియర్, యూ. హెల్పింగ్ వర్బ్ ఆల్రెడీ ఉంది కదా, వాట్ ఈస్ హెల్పింగ్ వర్బ్, ఆరెంట్. ఆరెంట్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్లోకి చేంజ్ చేసేమో వస్తుంది ఆర్. సబ్జెక్ట్ ఇటువైపు తీసుకొస్తే యూ, ఆర్ యూ. ఈ ఆన్సర్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయండి. ఆరెంట్ యూ మళ్ళీ రాదు కదా, విల్ యూ యూజ్ చేయలేము, హెల్పింగ్ వర్బ్ అసలు వేరే ఉంది, ఆర్ యూ పాసిబిలిటీ ఉంది, వోంట్ రాదు. ఆన్సర్ ఈజ్ ఓన్లీ థర్డ్ వన్. వెరీ సింపుల్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. షీ హ్యాజంట్ ఫినిష్డ్ హర్ హోంవర్క్. మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఏంటి, షీ. హ్యాజంట్ అండ్ హెల్పింగ్ వర్బ్ ఆల్రెడీ కనిపిస్తుంది కదా. హ్యాజంట్ ఇన్ ఇస్ పాజిటివ్ హెల్పింగ్ వర్బ్ ఆర్ నెగిటివ్ హెల్పింగ్ వర్బ్, నెగిటివ్ హెల్పింగ్ వర్బ్. నెగిటివ్ ఉన్నప్పుడు దేంట్లోకి చేంజ్ చేయమని చెప్తున్నాను అన్న, పాజిటివ్. హ్యాజ్ వస్తుంది కదా పాజిటివ్ అనేది. తర్వాత సబ్జెక్ట్ ఇటువైపు తీసుకొస్తే షీ, హ్యాస్ షీ. ఎక్కడుంది ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ వన్ హ్యాస్ షీ పాసిబిలిటీ ఉంది కదా, హ్యాజంట్ షీ నెగిటివ్ రాదు, డిడ్ రాదు, డస్ రాదు. ఆన్సర్ ఈజ్ ఓన్లీ హ్యాస్. డైరెక్ట్ ఆన్సర్. అంత సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా 10 secondsలో ఆన్సర్ తెచ్చేయచ్చు. క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాము. లుక్ ఎట్ దిస్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియమ్ ఆర్ ఫ్రేస్. ఇడియమ్స్ అండ్ ఫ్రేస్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ డిస్కస్ చేసుకున్న దాంట్లో ఈ వర్డ్ మీకు ఆల్రెడీ డైరెక్ట్గా ఇచ్చేసా. క్లాస్ రూమ్లో మనం డిస్కస్ చేసుకున్నాం ఇది, అవునా. హీ ఆల్వేస్ బీట్స్ అరౌండ్ ద బుష్ ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టు ద పాయింట్. ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టు ద పాయింట్ అంటే పాయింట్కి రాకుండా, డైరెక్ట్గా పాయింట్ మాట్లాడకుండా, హీ ఆల్వేస్ బీట్స్ అరౌండ్ ద బుష్. అన్నెసెసరీ టాపిక్ అంతా మాట్లాడతాడు. మనకు ఒక మీమ్ కూడా ఉంది, పాయింట్కి రా అని. పాయింట్కి రాకుండా అన్నెసెసరీ మాట్లాడితే దాన్ని మనం బీటింగ్ అరౌండ్ ద బుష్ అని అంటాం. ఓకేనా. చూడండి ఇక్కడ వాక్స్ ఇన్ సర్కిల్స్ అంట. పాసిబిలిటీ ఉందా, లేదు. వాక్స్ ఇన్ సర్కిల్స్ అంటే డూయింగ్ ద సేమ్ థింగ్, మళ్ళీ చేసే పనినే మళ్ళీ చేయడానికి వాకింగ్ ఇన్ సర్కిల్స్ అంటాం.
అవాయిడింగ్ ద మెయిన్ పాయింట్కి రాకుండా వేరే టాపిక్ మాట్లాడడం పాసిబిలిటీ ఉంది కదా. టెల్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కాదు. హైడ్స్ ఇన్ బుషెస్ కాదు, బుష్కి సంబంధించింది కాదు అది, తుప్పల్లోకి వెళ్ళేది కాదు అది, అది వేరే కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ అది. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్? సెకండ్ ఆన్సర్. మెయిన్ పాయింట్ని అవాయిడ్ చేయడాన్ని బీటింగ్ అరౌండ్ ద బుష్ లేదా బీటింగ్ అబౌట్ ద బుష్ అని కూడా యూజ్ చేస్తాడు, బీటింగ్ అబౌట్ ద బుష్ అని కూడా యూజ్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. లుక్ అట్ దిస్. డోంట్ ట్రస్ట్ హిమ్, అతను నమ్మకు. హీ ఆల్వేస్ యాడ్స్ ఫ్యూయల్ టు ద ఫైర్. ఆల్వేస్ యాడ్స్ ఫ్యూయల్ టు ద ఫైర్, ఇది మనం డిస్కస్ చేసుకున్నాం క్లాస్లో, ఉంది మీ నోట్బుక్లో, చూసుకోండి ఒకసారి. యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఉన్న సిచ్యువేషన్ని, బ్యాడ్గా ఉన్న సిచ్యువేషన్ ఇంకా వర్స్ చేయడం. తెలుగులో దీన్నే పెనం మీద నుండి పొయ్యిలో పడేట్ అయింది అంటారు. ఆల్రెడీ పెనం మీద ఉన్న అంటే వేటిగా ఉంటాడు వాడు, అగ్రెసివ్గా బాధపడుతుంటాడు. పొయ్యిలో పడ్డట్టు అని అంటే ఇంకేంటి, ఇంకా అగ్రెసివ్ అయిపోయినట్లు. ఇంకొక సామెత కూడా ఉంటుంది, మూలిగే నక్కనే తాటికాయ పడ్డది అంటారు. మూలిగే నక్క అంటే ఆల్రెడీ హెల్త్ బాగాలేదు దానికి, తాటికాయ పడితే ఇంకా అసలు బాగుండదు. సో దాన్ని మనము యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్, ఇంకా రెచ్చగొట్టడం అనే సెన్స్ అనమాట. చూడండి ఇక్కడ కుకింగ్ వెల్, కుకింగ్ సంబంధించింది కాదు అది. మేక్స్ థింగ్స్ వర్స్, బ్యాడ్గా ఉన్నదాన్ని వర్స్ చేయడం, చాలా క్లోజ్ కదా. సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ కాదు, ప్రాబ్లం ఇంకా పెంచడం. బర్నింగ్ ఎవ్రీథింగ్ నో. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 ఏమన్నారండి చూడండి. చూస్ ద వర్డ్ విచ్ ఈస్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్ వర్డ్. సినోనిమ్ అడిగారు నాన్న. అండర్లైన్ చేసిన వర్డ్కి ఏమడిగాడు ఇక్కడ? సినోనిమ్. డైరెక్షన్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి మీరు క్లియర్గా. ద టీచర్ వాజ్ ఫ్యూరియస్. సరే, ఫ్యూరియస్ అనే వర్డ్ మనకు తెలియదు అనుకుందాం కొద్దిసేపు, కానీ కంటిన్యూషన్ చదివితే క్లారిటీ వస్తుంది కదా. ఏమన్నాడు ఇక్కడ? వెన్ ద స్టూడెంట్స్ డిసొబేడ్ అంట. డిసొబే అంటే ఏంటి? ఆఫీసర్స్ని డిసొబే చేయకని చెప్తూ ఉంటాం మనం డిపార్ట్మెంట్లో. ఆఫీసర్స్ని డిసొబే చేయకూడదని అంటే నువ్వు మాట వినకపోతే అని అర్థం. అక్కడ డిసొబే అంటే మాట వినట్లేదని. వెన్ ద స్టూడెంట్స్ డిసొబేడ్ హర్ ఇన్స్ట్రక్షన్స్. టీచర్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ని డిసొబే చేశారు స్టూడెంట్స్. మరి డిసొబే చేసినప్పుడు టీచర్ ఎలా ఉంటుంది? ఫ్యూరియస్గా ఉంటుంది. ఫైర్ అని అంటే చాలా యాంగర్గా, ఫ్యూరియస్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, యాంగర్గా ఉండడం. ఐడియా ఉందా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్? అలాంటి టర్మ్ అది. ఇప్పుడు అది పాజిటివ్ టర్మా నెగిటివ్ టర్మా? నెగిటివ్ టర్మ్ కదా. సినోనిమ్ కూడా ఏమి ఉండాలి మరి? నెగిటివ్ టర్మ్ ఉండాలి. హ్యాపీ అనేది ఏం టర్మ్? పాజిటివ్. కామ్ అనేది ఏం టర్మ్? పాజిటివ్. ప్రౌడ్ ఫీలింగ్ అంటాం, అది కూడా పాజిటివే. మరి ఏంటి నెగిటివ్ వర్డ్ ఉన్నదండి అని అంటే ఓన్లీ యాంగ్రీ. ఎంత సింపుల్ చూడండి. ఆ వర్డ్ ఏంటో అసలు మనకు తెలియకపోయినా సెంటెన్స్ చదువుతుంటే మనకు ఆన్సర్ వస్తుంది. కొంతమంది డైరెక్ట్ తెలిసి నన్ను ఆన్సర్ పెట్టేసేయచ్చు, బట్ తెలియని వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సెంటెన్స్ కొంచెం రిమైనింగ్ లిటిల్ బిట్ చదువుకుంటే ఆన్సర్ డైరెక్ట్గా చేసేయచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. అగైన్ మళ్ళీ సిమిలర్ మీనింగ్ అడిగారు. ఏమన్నారు ఇక్కడ సెంటెన్స్? ద ఓల్డ్ మ్యాన్ వాజ్ ఫ్రెజైల్. తెలియదు, ఓకే. కంటిన్యూషన్ ఏమన్నాము? అండ్ నీడెడ్ హెల్ప్ క్రాసింగ్ ద రోడ్. రోడ్ క్రాస్ చేయడానికంట ఆ ఓల్డ్ మ్యాన్కి హెల్ప్ కావాలి, ఎందుకంటే హీఈస్ ఎ ఫ్రెజైల్. ఫ్రెజైల్ అంటే ముసలి వాళ్ళు ఎలా ఉంటారు? నడవలేరు కదా స్పీడ్గా, వాళ్ళకి స్ట్రెంగ్త్ లేదు, చాలా వీక్గా ఉన్నారు అని అర్థం. కాబట్టి హెల్ప్ కావాలి, ఎవరో ఒక హెల్ప్ సాయం చేస్తేనే అతను రోడ్ క్రాస్ అవుతాడు. సో ఫ్రెజైల్ అనేది ఒక నెగిటివ్ టర్మ్, చాలా వీక్గా ఉండడాన్ని ఫ్రెజైల్ అని అంటాం. ఓకేనా? సో నెగిటివ్కి సినోనిమ్ మళ్ళీ నెగిటివ్ అవుద్ది కదా. స్ట్రాంగ్ అనేది ఏమవుతుందన్న? పాజిటివ్. పవర్ఫుల్ కూడా పాజిటివ్. డెలికేట్ అనేది నెగిటివ్. లౌడ్ ఇక్కడ పాజిటివ్గా తీసుకోవచ్చు, అంటే సినారియో మాట్లాడితే. కొన్నిసార్లు నెగిటివ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫ్రెజైల్ అయిన వర్డ్కి డైరెక్ట్గా సినోనిమ్ తీసుకోవాలంటే ఓన్లీ వన్ వర్డ్ పాసిబుల్. ఏంటది? డెలికేట్. కానీ ఇక్కడ మనుషులకి డెలికేట్ అనే వర్డ్ని స్ట్రెంగ్త్లో యూజ్ చేయం. డెలికేట్ హార్ట్, డెలికేట్ మైండ్, డెలికేట్ పర్సనాలిటీ అని అంటాం. బట్ ఇక్కడ ఫిజికల్ స్ట్రెంగ్త్కి యూజ్ చేయకూడదు. అంటే ఆన్సర్ ఈజ్ డెలికేట్, ఓకే, బట్ డైరెక్ట్ మీనింగ్ అలా యూజ్ చేయకూడదు. ఓకేనా? సో కొంచెం చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 8. చూస్ ద యాంటనిమ్ అన్నారండి. యాంటనిమ్ అంటే మీనింగ్ ఏంటి? ఆపోజిట్ వర్డ్. లుక్ ఎట్ దిస్. ద మూవీ వాజ్ టీడియస్ అంట. మీకు తెలుసా టీడియస్ అంటే ఏంటో? తెలియదు కదా. నౌ ఫాలో మీ, వాచ్. అండ్ మేడ్ ఎవ్రీ వన్ ఫీల్ స్లీపీ. ఇప్పుడు చెప్పండి, వచ్చిందా ఆన్సర్ ఏంటో? కొంచెం మనం సెంటెన్స్ చదవగలిగితే, వర్డ్ తెలియకపోయినా ఆన్సర్ చేయొచ్చు. దురదృష్టవశాత్తు ఎగ్జామ్లో ఓన్లీ టెడియస్ అనే వర్డే ఇచ్చాడు అనుకుందాం, సెంటెన్స్ లేదు. ఇప్పుడు తూరు పెట్టుందో చూసుకోండి, ఇంకా అంతకుమించి ఏం చేయలేం. ఎందుకు సార్? వొకాబులరీ మీకు 100 చెప్పినా, 1000 చెప్పినా, 10,000 చెప్పినా కొత్తగా ఇంకో వర్డ్ వస్తుంది. అలా డైరెక్ట్గా వర్డ్ పెట్టాడు అనుకోండి, తెలియని వర్డ్, మనం ఏం చేయలేం. బట్ మ్యాక్సిమం థింగ్ మనం క్లాస్ రూమ్లో యాజ్ మెనీ వర్డ్స్ యాజ్ పాసిబుల్ మనం నేర్చుకుంటున్నాం. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కూడా చాలా వర్డ్స్ వస్తున్నాయి చూసారా, వాటిని వెంటనే నోట్ డౌన్ చేసుకోండి. అలాగే మనం రివిజన్ చేసుకోవాలి. నౌ లుక్ ఎట్ దిస్. ద మూవీ వర్ టెడియస్.
డైరెక్ట్గా మనకి ఆన్సర్ తెలియకపోవచ్చు, పక్కన పెట్టేసేయండి. బట్ కంటిన్యూషన్ ఏమన్నాడు, అండ్ మేడ్ ఎవ్రీ వన్ ఫీల్ స్లీపీ. ఇప్పుడు చెప్పావు, ఎప్పుడు నువ్వు స్లీపీగా ఫీల్ అవుతావు మూవీలో ఉన్నప్పుడు? మూవీ బాగుంటేనా బాగాలేకపోతే కదా స్లీపీ నిద్ర వచ్చేది, అవునా? ఇప్పుడు చూడు, దానికి యాంటనిమ్ కావాలి. ఇప్పుడు టెడియస్ అని అంటే మరి నెగిటివ్ వర్డే కదా, నువ్వు నిద్రపోతున్నావు అంటే. యాంటనిమ్ ఏమవుతుంది, పాజిటివ్ వర్డ్ అవుతుంది. లుక్ ఎట్ దిస్, బోరింగ్ అన్న టెడియస్ అన్న సేమ్ మీనింగ్, ఇది నెగిటివ్ వర్డే. ఎగ్జైటింగ్ అనే వర్డ్ ఏంటి, పాజిటివ్. చాలా ఎగ్జైటింగ్గా ఉందిరా బాబు మూవీ చూస్తుంటే, అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని అర్థం. అలాంటి మీనింగ్ అయితే రాదు, అది ఆపోజిట్ అవుద్ది. డల్ అంటే నెగిటివ్ వర్డ్, లాంగ్ అన్నా కూడా నెగిటివ్ వర్డే, అంటే చాలా లాంగ్గా ఉందన్న కూడా బోరింగ్గా ఉంటుంది కదా మనకు. సో ఏంటి ఆన్సర్ మనకి ఇక్కడ మరి, ఎగ్జైటింగ్. చూడండి, డైరెక్ట్ టెడియస్ అనే వర్డ్కి మనం మీనింగ్ తెలియకపోయినా మనం ఆన్సర్ చేయవచ్చు. దట్ హ్యాపెన్స్ వెన్ ద వర్డ్ ఈస్ గివెన్ ఇన్ ద సెంటెన్స్. సెంటెన్స్లో వర్డ్ ఇచ్చినప్పుడు వదిలేస్తే మాత్రం మనం చేతులారా మార్క్ పోగొట్టుకున్నట్లే. డైరెక్ట్గా వస్తే కొన్నిసార్లు ఐడెంటిఫై చేయలేకపోవచ్చు, దాని గురించి వరి అవ్వద్దు, ఓకేనా? తర్వాత క్వశ్చన్ నెంబర్ 9 ఏమి ఇచ్చాడు ఇక్కడ, మళ్ళీ యాంటనీ అడిగారండి. లుక్ ఎట్ దిస్, ద బాయ్ వాజ్ వెరీ ఈగర్ టు స్టార్ట్ హిస్ న్యూ జాబ్. ఇప్పుడు మనకు ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయి, ఈవెంట్స్ క్లియర్ అయిపోయి, మెయిన్స్ క్లియర్ అయిపోయి, మెడికల్స్ క్లియర్ అయిపోయి, సర్టిఫికేట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి అనుకోండి, ఇమీడియట్ జాబ్ వస్తే కాల్ లెటర్స్ ఎలా ఉంటుంది, యు ఆర్ వెరీ ఈగర్. పాజిటివా నెగిటివా, పాజిటివ్ కదా. సో ఈగర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవ్వడాన్ని మనం ఈగర్ అని అంటాం. దానికి ఆపోజిట్ కావాలన్నాడు, అంటే నెగిటివ్ వర్డ్ కావాలన్నాడు. హెసిటెంట్ అనేది ఒక నెగిటివ్ వర్డే. హిజ్ హెసిటెంట్ అంటే నాట్ రెడీ టు స్టార్ట్, చాలా హెసిటేటింగ్గా చేస్తున్నాడు, చాలా హెసిటేటింగ్గా ఉంటున్నాడు మనతో ట్రిప్గా రావడం, అంటే వాడు ఇంట్రెస్టింగ్గా లేదు వానికి రావడానికి. సో దట్ ఫెలో ఈజ్ కాల్డ్ యాజ్ హెసిటెంట్ పర్సన్. తర్వాత ఎగ్జైటెడ్ అన్న ఈగర్ అన్న పాజిటివ్, ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ టు స్టార్ట్ మై జాబ్, సేమ్ మీనింగ్. రెడీ అన్న ఈగర్ అన్న సేమే కదా, మళ్ళీ పాజిటివ్ అవుద్ది. క్యూరియస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, చాలా క్యూరియస్గా ఉన్నాడంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఇది కూడా పాజిటివే. సో ఒక్కటే నెగిటివ్ వర్డ్ ఉందన్న, వాట్ ఈస్ దట్ వర్డ్, హెసిటెంట్. అంతే, హెసిటెంట్ అంటే అనేబుల్ టు స్టార్ట్. పాజిటివ్ నెగిటివ్ అనే ఒక్క చిన్న సెన్స్ని మనం అర్థం చేసుకుంటే సెంటెన్స్ చదివి ఆన్సర్ వస్తుంది, ఓకేనా? చూడండి, ఎక్కడైనా ప్రాబ్లం అనిపించింది మీకు? బట్ ఎక్కడ ప్రాబ్లం అనిపిస్తుంది అంటే డైరెక్ట్ వర్డ్ దగ్గరికి వెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా ఆన్సర్ పెడతానంటే మాత్రం తప్పయ్యే ఛాన్స్ ఉంటాయి. అవి సెంటెన్స్లు ఇచ్చినప్పుడు యూ షుడ్ రీడ్ ద సెంటెన్స్. తెలుగు మీడియం అయినా చదవండి, మీకేం ప్రాబ్లం లేదు, మెల్లిగా ఆన్సర్ అయితే వస్తుంది కదా. నెక్స్ట్, చూస్ ద ఆప్షన్ విచ్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ క్లాస్లో నేర్చుకున్న వర్డ్స్ ఇవన్నీ కూడా. ఏమన్నాడు ఇక్కడ, ఏ హ్యాండ్ రైటింగ్ దట్ కెన్ నాట్ బి రెడ్ అన్నాడు. కెన్ బి రెడ్ అనలే, ఏమన్నాడు, కెన్ నాట్ బి రెడ్, నువ్వు చదవలేవు దాన్ని. ఫస్ట్ వర్డ్ ఎలిజిబుల్ అంటే సూటబుల్ అని అర్థం, సూటబుల్ దానికి తగిన వాడివి, ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ దట్, ఆర్ యూ సూటబుల్ టు అప్లై ఫర్ ద జాబ్ అని అర్థం. లెజిబుల్ అంటే యూ కెన్ రీడ్, చదవచ్చు, చదవడానికి బాగానే ఉంది. ఇప్పుడు డాక్టర్ రైటింగ్ ఉంటుంది, ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు కదమ్మా మనకి. నీకు ఫీవర్ వచ్చిన వెళ్ళావు అనుకో, అతను ఏం రాస్తాడో అతనికి ఆ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ ఇచ్చేవాడికి తప్ప మధ్యలో ఎవరికి తెలియదు. ఇట్స్ లైక్ కోడ్ లాంగ్వేజ్, ఓకే. ఇల్లెజిబుల్ అంటే యూ కెనాట్ రీడ్ ఇట్. రీడబుల్ అన్నా లెజిబుల్ అన్నా మళ్ళీ సేమ్ మీనింగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మరి, ఇల్లెజిబుల్. ఐఎల్ యాడ్ చేశారు చూసారా, చూడండి, లెజిబుల్ ఇల్లెజిబుల్. లెజిబుల్ అంటే చదవచ్చు, ఇల్ అని యాడ్ చేస్తే నెగిటివ్ టర్మ్ వస్తుంది అట్లా, ఓకేనా? ఇది చూడండి, ఎలిజిబుల్ ఇల్లెజిబుల్ అని కూడా కాంబినేషన్ మనకు ఉంది, ఆ టర్మ్ కూడా గుర్తుపెట్టుకోవాలి అట్లా, ఓకే. తర్వాత నెక్స్ట్ వన్, అనదర్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, అ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నాడు అని నమ్మే వ్యక్తి, దేవుడు ఉన్నాడు అని నమ్మే వ్యక్తి. అసలు దేవుణ్ణి మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్లో ఏమంటాము, థియో అని అంటాం. ఏమంటాం నాన్న, థియో. థియో ఈజ్ ఈక్వల్ టు గాడ్. థియో అంటే ఏంటమ్మా, గాడ్, ఓకేనా? అదే థీస్ట్ అని అన్నాం అనుకో, ఆ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, ఆ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, అతన్ని మనం థీస్ట్ అని అంటాం. ఇస్ట్ అంటే ఏంటి మరి, ఈ థియోలో ఇస్ట్ అంటే పర్సన్ అని అర్థం, ఇస్ట్ అంటే పర్సన్ అని అర్థం. మరి అదే థీస్ట్కి ఏ పెట్టామనుకోండి, ఎథీస్ట్ అవుద్ది కదా, ఓకేనా? ఎథీస్ట్ అవుద్ది కదా. థీస్ట్ అంటేనేమో దేవుని, థియో అంటేనేమో గాడ్, ఇస్ట్ అంటేనేమో పర్సన్, దేవుని నమ్మేటోడు థీస్ట్. దానికి ఏ అని యాడ్ చేసాం అనుకోండి ప్రిఫిక్స్, అప్పుడు వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్, ఇతను దేవుని నమ్మడు, దేవుని నమ్మే వ్యక్తి కాదు, అట్లా. లుక్ ఎట్ దిస్, ఇంకోటి ఇస్తున్నా చూడండి, లుక్ ఎట్ దిస్, థియాలజీ. థియాలజీ, లాజీ అంటే ఏంటన్నా, లాజీ అంటే స్టడీ అని అర్థం, లాజీ అంటే స్టడీ. థియో అంటే గాడ్ కదా, లాజీ అంటే స్టడీ, అంటే స్టడీ అబౌట్ గాడ్, స్టడీ అబౌట్ గాడ్, దేవుని గురించి చదివే శాస్త్రాన్ని మనం థియాలజీ అని అంటాం, ఓకేనా?
తర్వాత ఇంకోటి వర్డ్ కూడా ఉంటుంది, లుక్ ఎట్ దిస్ వర్డ్, థియోమానియా. థియోమానియా, మానియా అంటే ఎక్సెసివ్ బిలీఫ్ అనమాట. వాడు ఇంకా దేవుడు అంటే పిచ్చి వచ్చినట్టు చేస్తూ ఉంటాడు, అలాంటి పర్సన్ మనం థియోమానియా. మానియా అంటే ఎక్స్ట్రీమింగ్గా, ఓకేనా. తర్వాత లుక్ ఎట్ దిస్ వర్డ్, థియోమాకీ. థియోమాకీ అని అంటే వార్, మ్యాకీ అని అంటే యుద్ధం. థియోమాకీ అంటే దేవుళ్ళ మధ్య జరిగే యుద్ధాలు. మన కురుక్షేత్రం ఇవన్నీ ఉన్నాయి కదా రామాయణ మహాభారతాలలో, సో అలాంటి వాటిని థియోమాకీ అని అంటాం. ఇట్లా ఈ వర్డ్స్ అన్ని నేర్చుకోండి ఒకే దగ్గర. ఇప్పుడు సరే సెంటెన్స్ చూడండి. ఇప్పుడు ఏమన్నాడు అసలు, ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నాడు, నమ్మేవాడు వాడు ఉన్నది ఇక్కడ ఆన్సర్ మనకి. చూడండి, ఎథిస్ట్ అంటే నమ్మడు, అగ్నోస్టిక్ అంటే అసలు దేవుడు అనే టర్మ్ని వాడు యాక్సెప్ట్ చేయడు. అగ్నోస్టిక్ అనే వ్యక్తి ఎవడు అంటే దేవుడు ఉన్నాడు కానీ నమ్మడు అనే వ్యక్తి ఏమో ఎథిస్ట్. దేవుడు ఉన్నాడు అని అంటేనేమో థీయిస్ట్. అసలు దేవుడు అనే ఎగ్జిస్టెన్సే లేదు, అసలు దేవుడు నువ్వు నమ్మను అనేది పక్కన పెట్టు, దేవుడు అనే ఒక ఎగ్జిస్టెన్సే లేదు అని చెప్పడాన్ని మనము అగోనిస్టిక్ అని అంటాం. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి, బిలీవర్, నమ్మేవాడే. అనదర్ వర్డ్ ఏంటి, థీయిస్ట్. పర్ఫెక్ట్ ఆన్సర్ షుడ్ బి యూజ్డ్ విత్ ఓన్లీ థీయిస్ట్. నెక్స్ట్ 12th వన్, బ్లాంక్ ఇచ్చారనా, డబుల్ బ్లాంక్స్ ఆర్టికల్స్తో యూజ్ చేయాలి మనం. ఆర్టికల్స్ క్లాస్ అటెండ్ అయినాం కదా. చూడండి, షీఈస్ రీడింగ్ డాష్ ఇంట్రెస్టింగ్ బుక్. ఒక ఇంట్రెస్టింగ్ బుక్ చదువుతున్నారు ఆమె. దట్ షీ బ్రాట్ ఫ్రమ్ డాష్ లోకల్ స్టోర్. లోకల్ స్టోర్ నుండి తీసుకొచ్చారంట. ఒక లోకల్ స్టోర్ ఉంది, ఆ లోకల్ స్టోర్ నుండి తీసుకొచ్చిన బుక్ ఆమె చదువుతున్నారు. షీఈస్ రీడింగ్ డాష్ ఇంట్రెస్టింగ్ బుక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అయితే రాదు కదా, ఎందుకు ఇంట్రెస్టింగ్ అన్నాడు, ఓవల్ సౌండ్ కదా నాన్న. ద ఇంట్రెస్టింగ్ బుక్, యాన్ ఇంట్రెస్టింగ్ బుక్, యాన్ ఇంట్రెస్టింగ్ బుక్. వాట్ ఇస్ ద కరెక్ట్ వన్? ఒక బుక్ చదువుతున్నప్పుడు అబ్సల్యూట్లీ షుడ్ బి యూజ్డ్ విత్ యాన్. దా అయితే రాదు. దట్ షీ బ్రాట్ ఫ్రమ్ డాష్ లోకల్ స్టోర్. లోకల్గా ఉన్న స్టోర్ నుండి తీసుకొచ్చింది. ఓకే, వన్ ఆఫ్ ద లోకల్ స్టోర్స్ అంటే అది వేరే సెన్స్ వస్తుంది. లోకల్ స్టోర్, ఆ స్టోర్ నుండి తీసుకొచ్చిందని సెన్స్ అనమాట. సో ఆన్సర్ సెకండ్ బ్లాంక్లో షుడ్ బి యూజ్డ్ విత్ ద. సో అక్కడ ఆన్సర్ ఏం రావాలన్నా, థర్డ్ వన్, షీ ఈజ్ రీడింగ్ యాన్ ఇంట్రెస్టింగ్ బుక్ దట్ షీ బ్రాట్ ఫ్రమ్ ద లోకల్ స్టోర్. ఓకే, నెక్స్ట్ 13 చూడండి. డాష్ సన్, యూనివర్సల్ థింగ్స్ అని మనం చెప్పుకున్నాం రూల్. దా రూల్స్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. యూసేజ్ ఆఫ్ దా అనే కాంబినేషన్లో ద సన్, ద మూన్, ద ఎర్త్, ద స్కై, ద స్టార్స్, ద యూనివర్స్ అని మనం నేర్చుకున్నాం. ద సన్ ఈ షైనింగ్ బ్రైట్లీ ఇన్ ఇంగో కంటిన్యూషన్లో మళ్ళీ ఏం రావాలా, ద స్కై, ద ఎర్త్, ద యూనివర్స్, ద స్టార్స్ అన్నీ సేమ్. ద రెండు చోట్ల దా రావాలి. ఎక్కడుంది ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. దే స్టేడ్ ఎట్ డాష్ హోటల్ నియర్ డాష్ ఎయిర్పోర్ట్ ఫర్ 2 nights. ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఒక హోటల్లో, ఒక హోటల్ అంటే ఏ హోటల్ ఖచ్చితంగా ఉండాల్సిందే, ఏ హోటల్. దా రాదు, యాన్ రాదు, ఖచ్చితంగా ఏ కాంబినేషన్ మనం యూజ్ చేయాలి. దే స్టేడ్ ఎట్ ఏ హోటల్ నియర్ డాష్ ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న ఒక హోటల్ అంటున్నాం. సో ఆన్సర్ అక్కడ సెకండ్ బ్లాంక్లో షుడ్ బి యూజ్డ్ విత్ ద. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 4th ఆప్షన్. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. ఇది చాలా కేర్ఫుల్గా చేయాలి. లేటెస్ట్గా టీఎస్పిఎస్సి వాడు అతి ఎక్కువగా ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం నేను గమనిస్తున్నా. ఈవెన్ మనకు కూడా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటిని నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా సింపుల్, అన్నీ క్లోజ్గా కనిపిస్తాయి. సింపుల్గా స్ట్రైట్ అవేగా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, చూజ్ అ గ్రామటికల్లీ ఏమన్నాడు ఇక్కడ వాడు, కరెక్ట్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే 3 రాంగ్ ఉంటాయి, ఒక్కటే కరెక్ట్ ఉంటుంది. ఎలా ఐడెంటిఫై చేద్దాం చూద్దాం. షీ అడ్వైజ్డ్ మీ దట్ ఐ షుడ్ టు స్టార్ట్ అన్నాడు. సి ఇక్కడ షుడ్ అనేది మోడల్ వర్బ్ నాన్న. షీ అడ్వైజ్డ్ మీ అనేది ఒక సెంటెన్స్. షీ అనేది సబ్జెక్ట్, అడ్వైజ్డ్ అనేది వర్బ్, మీ అనేది ఆబ్జెక్ట్. దట్ అనేది ఇక్కడ మళ్ళీ కంజంక్షన్. ఈ కంజంక్షన్తో 2 క్లాజెస్ని కంబైన్ చేస్తాం. ఇది మనకు సెడ్ దట్, టోల్ దట్ అని ఉంది చూసారా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో, అది పాయింట్ అనమాట. ఇక్కడ నుండి సెకండ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఏమన్నాడు ఇక్కడ, ఐ బాగానే ఉంది. షుడ్ అనేది ఏంటి, మోడల్ వర్బ్ అని చెప్పినాం. మోడల్ వర్బ్స్ ఎన్ని ఉంటాయి అన్న, 16 ఉంటాయి. గుర్తున్నాయా? 16. విల్, షల్, వుడ్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, యూస్ టు, హ్యావ్ టు, హ్యాడ్ టు, డేర్ టు, నీడ్ టు, ఆట్ టు. ఓకేనా? ఈ కాంబినేషన్స్ అన్ని కూడా 16 ఉంటాయని మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఐ షుడ్ టు స్టార్ట్ అనేది తప్పు. ఎప్పుడు కూడా విల్, షెల్, వుడ్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్ ఈ వర్డ్స్కి పక్కన 2 రాదు. 2 రాదు. 2 రాకుండా ఉండే వర్డ్స్ కొన్ని ఉన్నాయి, 2తో వచ్చే వర్డ్స్ వేరే ఉన్నాయి మోడల్ వర్బ్స్లో. ఓకేనా? సో షుడ్ కెనాట్ బి యూజ్ విత్ 2. ఫస్ట్ స్టేట్మెంట్ అవుట్. తర్వాత సెకండ్ స్టేట్మెంట్, షీ అడ్వైజ్డ్ మీ టు స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ వెల్ ఇన్ అడ్వాన్స్. ప్రిపేర్ వెల్ అని కాదు, వెల్ ఇన్ అడ్వాన్స్ అంటే ముందుగానే అర్థం. ఈ వెల్ అనే వర్డ్ ప్రిపేరింగ్ కనెక్ట్ అవ్వట్లే, అడ్వాన్స్ కనెక్ట్ అవుతుంది. సరే, అది వేరే టైం బాగానే ఉంది సెంటెన్స్, పక్కన పెట్టేసేయండి. థర్డ్ వన్ చూడండి.
షీ అడ్వైజ్డ్ మీ దట్ ఐ స్టార్ట్ ప్రిపేరింగ్. షీ అడ్వైజ్డ్ మీ టు స్టార్ట్ ప్రిపేరింగ్ అనేది కరెక్ట్ కాంబినేషన్. షీ అడ్వైజ్డ్ మీ దట్ అనే కాంబినేషన్ రాదు. ఎందుకు సార్ అంటే కూడా నేను ఆన్సర్ చెప్తా. ఈ స్టేట్మెంట్స్ని అడ్వైజ్, ఆర్డర్, సజెషన్, రిక్వెస్ట్, ఓకేనా, వార్నింగ్, వీటన్నిటిని ఇంపారేటివ్ సెంటెన్స్ అని అంటాం నాన్న. ఏమంటాం? ఇంపారేటివ్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say she said prepare for the ఎగ్జామ్స్ వెల్ అని చెప్పింది అనుకుందాం. ఇది డైరెక్ట్ స్పీచ్ మనకు. వాట్ ఈస్ సెంటెన్స్? షీ సెడ్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్ వెల్ అని ఉంది అనుకుందాం. దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసినప్పుడు షీ అడ్వైజ్డ్ మీ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్ వెల్, అట్లా సెంటెన్స్ వస్తుంది. ఇక్కడ కంజంక్షన్ రాదు. ఇంపేరేటివ్ సెంటెన్సెస్లో ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసినప్పుడు మనం 2+V1 అనే రావాలి, లేదా నెగిటివ్ అయితే నాట్ 2+V1 అనే రావాలి. ఇది మనం క్లాస్లో నేర్చుకున్న పాయింట్. ఇది చూడండి, ఇక్కడ అడ్వైజ్డ్ మీ టు స్టార్ట్ అన్నారు. ఇక్కడ కంజంక్షన్ ఏం లేదు. దట్లా గమనించారా? దట్ రాకూడదు, తప్పు అవుతుంది ఇంపేరేటివ్ సెంటెన్స్ కాబట్టి. ఇంకోటి ఏమన్నాడు? షీ అడ్వైజ్డ్ మీ టు స్టార్టింగ్. టు స్టార్ట్ అని చెప్పాను నేను ఆల్రెడీ. టు స్టార్టింగ్ అనే టర్మ్ లేదు మనకు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ సెకండ్. ఇండైరెక్ట్ స్పీచ్ నుండి వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. నెక్స్ట్ 16 చూడండి. వాట్ ఈస్ 16? చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్. మళ్ళీ 3 ఇన్కరెక్ట్ ఉంటాయి, ఒక్కటే కరెక్ట్ ఉంటుంది. లుక్ ఎట్ దిస్. షీ డిడింట్ వెంట్, దొరికేసింది ఆన్సర్. గుర్తుందా లేదా? లుక్ ఎట్ దిస్. డూ ఫార్మ్స్ అని నేర్చుకున్నాం మనం. డూ డస్, డిడ్. ఈ 3 ఫార్మ్స్ ఎక్కడ వచ్చినా కూడా ఆల్ ద డూ ఫార్మ్స్ ఆర్ ఫాలోడ్ బై ఓన్లీ వర్బ్ ఫార్మ్ 1. పక్కన వర్బ్ ఫార్మ్ 1 ఉండాలి. మరి వెంట అనేది ఏంటండి? V2 కదా, తప్పు. డిడ్ నాట్ గోయింగ్ అనేది ఏ వర్బ్ ఫార్మ్? V4, తప్పు. షీ డిడ్ నాట్ గో, ఓకే, పాసిబిలిటీ ఉంది. డిడ్ నాట్ గోస్ అంటే వర్బ్ ఫార్మ్ V5 కదా, అది వర్బ్ ఫార్మ్ 5 కదా అది, ఓకేనా, వర్బ్ ఫార్మ్ 5. మరి డూ ఫార్మ్స్ తర్వాత ఏం రావాలని చెప్పిన? V1. ఒక్కటే V1 ఎక్కడ ఉంది? గో. షీ డిడ్ నాట్ గోనా, షీ డిడ్ నాట్ వెంటా? షీ డిడ్ నాట్ గో. షీ డిడ్ నాట్ గోనా, షీ డిడ్ నాట్ గోయింగా? షీ డిడ్ నాట్ గో. షీ డిడ్ నాట్ గోసా, షీ డిడ్ నాట్ గోనా? షీ డిడ్ నాట్ గో. ఎడి తిప్పు కొట్టినా గోనే అక్కడ. డూ ఫార్మ్ కనిపించింది అని అంటే V1 రావు. మన క్లాస్ రూమ్లో చాలా సీరియస్గా రిపీటెడ్గా మనం నేర్చుకున్న పాయింట్ ఇది, ఓకేనా. నెక్స్ట్ 17. లుక్ ఎట్ ద స్టేట్మెంట్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. మళ్ళీ బై ద టైమ్ వి అరైవ్డ్, మేము అక్కడికి అరైవ్ అయ్యేలోగా, మేము అక్కడికి వెళ్ళేలోగా. బై ద టైమ్ వి అరైవ్డ్, 4 సేమ్ కదా, ఖచ్చితంగా ఎక్కడో తర్వాత సెంటెన్స్ లాజిక్ ఉంటుంది. ద గెస్ట్స్ ఆల్రెడీ లెఫ్ట్ ఒక సెంటెన్స్. ద గెస్ట్స్ హ్యావ్ ఆల్రెడీ లెఫ్ట్ ఒక సెంటెన్స్. ద గెస్ట్స్ ఆల్రెడీ లీవ్స్ అని అన్నాడు. అసలు గెస్ట్స్ అనే వర్డ్కి లీవ్స్ రాదు. ఎందుకో చెప్తా. ఏం టర్మ్ అయింది ఇక్కడ? గెస్ట్స్ కదా. గెస్ట్ అంటే ఒకలా చాలా మంది దే కదా నాన్న. సో ఐవి యూ దే, ఈ 4 టర్మ్స్ వచ్చేది V1. ఇక్కడ లీవ్స్ అనేది V5 అవుతుంది. అసలు యూజ్ చేయడానికి అవ్వదు అది గ్రామటికల్లీ. థర్డ్ ఆప్షన్ అవుట్. బై ద టైమ్ వి అరైవ్డ్ ద గెస్ట్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ఇప్పుడు మీకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనే ఒక టెన్స్ చెప్పాను. నోట్స్ బుక్ ఓపెన్ చేసుకొని చదువుకోండి. ఎగ్జాక్ట్లీ సేమ్ సెంటెన్స్ మీ నోట్ బుక్లో ఏముందో అదే చెప్తా. ఒక సెంటెన్స్ చెప్పా. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్ ద స్టేషన్. నేను స్టేషన్కి వెళ్ళేలోగా ట్రైన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఏవైనా ఒక 2 పాస్ట్లో కంప్లీట్ అయిన యాక్షన్స్ పక్కనే జరుగుంటే, వెంటనే జరుగుంటే, దాంట్లో ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ షుడ్ బి యూజ్ విత్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటన్నా? హ్యాడ్ ప్లస్ V3. సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్, ఫస్ట్ కంప్లీట్ ఏమో హ్యాడ్ ప్లస్ V3, సెకండ్ కంప్లీట్ దేంట్లో ఇచ్చాలి? V2 అంటే సింపుల్ పాస్ట్. రిపీటెడ్గా నేర్చుకున్నాం మనం. ఇది గుర్తుందో లేదో, టెన్సెస్లో చాలా ఎక్కువగా హైలైట్ చేసి చెప్పిన. అన్ని టెన్సెస్లో ఇది బాగా ఇస్తున్నాడు ఈ మధ్య అని. సో ఎట్లా యూజ్ చేయాలంటే, నేను వెళ్ళిపోయేలాగా ముందుగానే వెళ్ళిపోయారని చెప్తున్నాం కదా, నేను అక్కడ వెళ్ళేలోగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఎట్లా చెప్పాలంటే, నేను క్లాస్కి రీచ్ అయ్యేలోగా సార్ క్లాస్ స్టార్ట్ చేశాడు అనుకుందాం. సో ఏమని చెప్పాలి? సార్ హ్యాడ్ స్టార్టెడ్ ద క్లాస్ బిఫోర్ ఐ రీచ్డ్. నేను వెళ్ళేలోగానే హ్యాడ్ స్టార్టెడ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు సెంటెన్స్ ఏమున్నాము? బై ద టైమ్ వి అరైవ్డ్, మేము అక్కడ వెళ్ళేలోగానే గెస్ట్లు ముందుగానే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము వచ్చాం. సో వాళ్ళు వెళ్ళిపోవడం అనేది ఫస్ట్ కంప్లీటెడ్, మేము అక్కడికి వచ్చామనేది సెకండ్ కంప్లీటెడ్. మరి వాళ్ళు ఫస్ట్ కంప్లీట్ దేంట్లో ఉండాలి? హ్యాడ్ ప్లస్ V3. ఎక్కడుంది ఆన్సర్? ఫోర్త్ ఆప్షన్. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. ఇంకా చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. ఇంతకుముందు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఒక పాయింట్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇంతకుముందు టెన్సెస్ నుండి ఒకటి వచ్చింది, ప్యాసివ్ వాయిస్ నుండి ఇంకోటి వస్తుంది.
ప్యాసివ్ వాయిస్ ఇచ్చినా యాక్టివ్ వాయిస్ ఇచ్చినా ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేయమన్నా యాక్టివ్ వాయిస్ చేంజ్ చేయమన్నా ఫస్ట్ సబ్జెక్ట్ వర్బ్ చెక్ చేసుకోవాలి. ద చెఫ్ సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. వర్బ్ ఏమన్నా ప్రిపేర్స్ ఎవర్ ఫ్రమ్ అది V5. డెలిషియస్ మీల్స్ ఏమవుతుంది ఆబ్జెక్ట్. ఎక్కడుందని చెప్పండి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ గుర్తుందా సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5 ప్లస్ ఆబ్జెక్ట్. ఏం టెన్స్ నాది సింపుల్ ప్రెజెంట్. ప్యాసివ్ స్ట్రక్చర్ ఏం రావాలి ఆబ్జెక్ట్ ప్లస్ ఈస్ am ఆర్ ప్లస్ V3 ప్లస్ సబ్జెక్ట్. ఓకేనా ఇది మనకు రావాల్సిన స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ ఎక్కడ ఉందో చూడండి. డెలిషియస్ మీల్స్ ఆర్ ప్రిపేర్డ్. ఓకే పాసిబిలిటీ ఉంది. ఆర్ ఉంది కదా లేదా అక్కడ కనిపిస్తుంది కదా. డెలిషియస్ మీల్స్ వర్ రాదు. ఈజ్ ఉంది కాకపోతే ఇక్కడ డెలిషియస్ మీల్స్ ఈజ్ అని యూజ్ చేయలేము. ఎందుకు మీల్స్ అనేది ప్లూరల్ కదా నాట్ పాసిబుల్. డెలిషియస్ మీల్స్ అసలు హ్యాజ్ లేదు అక్కడ గమనించండి. సో ఆన్సర్ ఏంటి మరి ఫస్ట్ ఆప్షన్. చదవండి ఒకసారి ఏముంది. ద చెఫ్ ప్రిపేర్స్ డెలిషియస్ మీల్స్ ఎవ్రీ డే. డెలిషియస్ మీల్స్ ఆర్ ప్రిపేర్డ్ బై ద చెఫ్ ఎవ్రీ డే. క్లియర్ కట్గా మీకు ఒక టేబుల్ కూడా ఇచ్చాను, స్ట్రక్చర్స్ రాపిచ్చాను, ప్రాక్టీస్ చేయించాను. చూడండి ఒకసారి యాజ్ ఇట్ ఈజ్ లాజిక్. నెక్స్ట్ 19 ఏముంది మళ్ళీ ఇది యాక్టివ్ వాయిస్లోకి చేంజ్ చేయమన్నాడు గమనించారా. ప్రీవియస్ ఏమన్నాడు ప్యాసివ్లోకి చేంజ్ చేయమన్నాడు. ఇది యాక్టివ్ అంటే స్టేట్మెంట్ ఆల్రెడీ ప్యాసివ్లో ఉంటుంది కదా అది అబ్జర్వ్ చేసుకోవాలి జాగ్రత్తగా. లుక్ ఎట్ దిస్ అయిపోయింది అక్కడ ఆన్సర్ ఆల్రెడీ. గుర్తుందా లేదా ఏమని చెప్పాను నేను. బీయింగ్ అని కనిపించింది అని అంటే అది కంటిన్యూస్ స్టేట్మెంట్కి ప్యాసివ్ వాయిస్ అయి ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్ కానీ పాస్ట్ కంటిన్యూస్ కానీ ఫ్యూచర్ కంటిన్యూస్ ప్యాసివ్ ఉండదు. ఏముంది మరి అక్కడ బీయింగ్. ఇంకోటి కూడా చెప్పాను నేను. ఇంకోటి ఏమని చెప్పా బీన్ అనే వర్డ్ ఉందంటే అది పర్ఫెక్ట్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయినా ఉండొచ్చు. ఇంత సింపుల్ లాజిక్స్ అండి. చూడండి మనం చెప్పుకున్నవి అవన్నీ. ఇప్పుడు ఈ బీయింగ్ అనే ప్యాసివ్ సెంటెన్స్కి యాక్టివ్స్ రావాలంటే ప్రజెంట్ కంటిన్యూస్ కానీ పాస్ట్ కంటిన్యూస్. అది ప్రజెంటా పాస్టా చూద్దాం. దీనికి ముందు ఏమి ఇచ్చాడు ఈజ్ కదా. ఈజ్ బీయింగ్ అంటే మరి ప్రజెంట్ కంటిన్యూసే కదా. సో ప్రజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్ ఎక్కడ ఉందో చూద్దాం. ఈజ్ రీడింగ్ ఒకటి. రీడ్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నాన్న రాదు V5. మనకు ప్రజెంట్ కంటిన్యూస్ కావాలి. ఆర్ రీడింగ్ గమనించారా ఉంది. ఆర్ రీడింగ్ పాసిబిలిటీ ఉంది. తర్వాత రీడ్ అనేది V2 కానీ లేదా V1 కానీ అవుతుంది. కానీ ఇక్కడ రెండిట్లో ఏది తీసుకున్నా సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్ రెండు రావు. సో మనకున్న పాసిబిలిటీస్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్. ఇప్పుడు రెండింటి డిఫరెన్స్ ఏంటి ఈజ్ ఆర్. చూడన్నా మెనీ స్టూడెంట్స్ అనేది సింగులరా ప్లూరలా ప్లూరల్ కదా ఈజ్ రాదు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆర్. మెనీ స్టూడెంట్స్ ఆర్ రీడింగ్ ద బుక్ దీస్ డేస్. ద బుక్ దీస్ డేస్. ద బుక్ ఈజ్ బీయింగ్ రెడ్ బై మెనీ స్టూడెంట్స్ దీస్ డేస్. అయిపోయింది ఆన్సర్. బీయింగ్ అనే ఒక్క వర్డ్ని పట్టుకుంటే మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 20 చూడండి సెంటెన్స్ ఏంటి. చూజ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ రిపోర్టెడ్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయాలి. ద డాక్టర్ సెడ్ దేంట్లోకి చేంజ్ చేస్తున్నాం. ద డాక్టర్ సెడ్ దట్. ద డాక్టర్ సెడ్ దట్. ద డాక్టర్ సెడ్ దట్. ద డాక్టర్ సెడ్ దట్ లేదు. ఫోర్త్ ఆప్షన్ అవుట్. దట్ రావాలి ఖచ్చితంగా. కంజంక్షన్ ఉండాలి కదా. యూ మస్ట్ అని అన్నాడు. ఓపెన్ చేసి చెక్ చేసుకోండి నోట్బుక్. మీకు క్లియర్గా రాశాను. విల్ చేంజెస్ టు వుడ్. షల్ changes to should. Okay. Can changes to could. Okay na. May changes to might. Okay. తర్వాత must changes to had to. మీకు క్లియర్ కట్గా రూల్స్ సహా ఇచ్చాను. ఏముంది అక్కడ వర్డ్ మస్ట్ కింద హ్యాడ్ టులోకి చేంజ్ అవ్వాలి. మస్ట్ యాజ్ టు యూజ్ చేయలేము. హ్యాడ్ టు ఓకే. మస్ట్కి మస్ట్ రాదు. ఆన్సర్ ఈజ్ సెకండ్. సెంటెన్స్ చదివానని మొత్తం చదవాలి. సెంటెన్స్లో ఏదో ఒక క్లూ కాంబినేషన్ కనిపిస్తుంది. అది మనం ఐడెంటిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. ద డాక్టర్ సెడ్ యూ మస్ట్ టేక్ దిస్ మెడిసిన్ ట్వైస్ అ డే. ద డాక్టర్ సెడ్ దట్ యూ హ్యాడ్ టు టేక్ దిస్ మెడిసిన్ ట్వైస్ అ డే. క్లియర్. యూ గాట్ ద ఆన్సర్. దట్స్ ద సెకండ్ వన్. నెక్స్ట్ 21 చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ రిపోర్టెడ్ స్పీచ్. ఇది కూడా చూడండి ఇంతకు ముందే రాసానన్నా. విల్ అంటే దేంట్లోకి చేంజ్ అవ్వమని చెప్పా వుడ్ అన్నానా లేదా. చూడండి విల్కి విల్ రాదు. హెల్ప్స్ అంటే V5 అసలు అది నేను యూజ్ చేయకూడదు. టెన్స్ చేంజ్ అయిపోతుంది. తర్వాత షీ హెల్ప్డ్ అన్నాం. ఇక్కడ సబ్జెక్ట్ చూడండి షీ హెల్ప్డ్. షీ హెల్ప్డ్ అంటే ఏ వర్క్ ఫామ్ అది V2. అసలు వుడ్ కనిపిస్తుందా లేదు. మరి వుడ్ ఉన్న సెంటెన్స్ ఏంటి ఫోర్త్ ఆప్షన్. అయిపోయింది. విల్ చూస్తే ఆన్సర్ వచ్చింది అక్కడ. ఎంత డైరెక్ట్ మనం సెంటెన్స్ అది చదివి ఇది చదివి కాదు. షార్ట్ కట్ ఏంటి డైరెక్ట్ ఫ్రాక్షన్ సెకండ్స్లో ఆన్సర్ చేసి రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవాలి మనం. అట్లా చూడండి ఇప్పుడు సెంటెన్స్. షీ సెడ్ ఐ విల్ హెల్ప్ యూ విత్ యువర్ ప్రాజెక్ట్. నీ ప్రాజెక్ట్ని హెల్ప్ చేస్తా. చూడండి ఇక్కడ షీ సెడ్ దట్ షీ వుడ్ హెల్ప్ మీ విత్ మై ప్రాజెక్ట్. నాతో చెప్పింది నీ ప్రాజెక్ట్ హెల్ప్ చేస్తాను. నా ప్రాజెక్ట్ హెల్ప్ చేస్తానని మనం చెప్తున్నాం ఇప్పుడు.
విల్ చేంజెస్ టు వుడ్ అయిపోయింది ఆన్సర్ డైరెక్ట్. ఎంత షార్ట్ కట్ చూడండి. ఇప్పుడు నేను రాసిన నెక్స్ట్ క్వశ్చన్ అదే వచ్చింది. ఓకేనా, రైట్. Okay students, that is it for this video. See you all in the next paper explanation. And before you leave, if you like the video, hit on the like button and also share this video with many of your friends and invite them to write the mock tests in our institute. And remember, whatever the rules and vocabulary that I gave you in today's class, please note them down. ఆ రూల్స్ అన్ని నోట్స్లో రాసుకోండి, అవి చాలా యూజ్ అవుతాయి. తర్వాత క్వశ్చన్ చదవడం నేర్చుకోండి. ఏదైతే లాజిక్స్ని అప్లై చేస్తున్నానో అలాంటి లాజిక్స్ అప్లై చేయండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు, అన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయొచ్చు మనం తలుచుకుంటే. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.